Love you, Swami. ఒక చిన్న కథ. శాశ్వత ఆనందం మనకు అనుభవించినప్పుడే మనం కూడా శాశ్వత జీవితం జరిగిపోతుంది. When once we have this state of permanent bliss, we will reach the state of immortality. కానీ ఈనాటి మానవుడు అప్పటికప్పటికి అనుభవించేటువంటి ఆనందమే శాశ్వతానందమని భావిస్తుంటాడు. Man considers the momentary happiness as the permanent bliss. కనుకనే శంకరుల వారు కూడాను మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమిష కాల సర్వం మా కురు ధన జన యౌవన గర్వం. ఇవన్నీ ధన జన గణ ఇవంతకు ఎంతసేపు? హరతి నిమిష కాల సర్వం మా కురు ధన జన యౌవన గర్వం. All your wealth, all your youth, all this pride, how long they last? They are just momentary, they pass off. ఒకానొక సమయంలో ఒక విద్యార్థి At one time, a student ఒక సాముద్రిక శాస్త్రం దగ్గరికి వెళ్ళాడు. approached a palmist. అతను ఈ పిల్లవాడి హస్తమును చూశాడు. He has seen his palm. ఆహా, గొప్ప నీవు ధనవంతుడిగా మారుతావు నాయన అన్నాడు. Studying his palm, the palmist said to the student, నీ "You are హస్తము bound to be ధనరేఖ rich. చాలా పెద్దదిగా ఉంటుండాది అన్నాడు. There are lines of prosperity." కానీ ఈ విద్యార్థి చాలా సంతోషించాడు. The student was మరి extremely కొంతసేపు అయిన happy. తర్వాత ఆ శాస్త్రుల వారు నాయన నీకు గొప్ప విద్యావంతులు అవుతావు అన్నాడు. After some time, the palmist said to the student, "You will have very high education." ఇంకా పట్టలేని ఆనందంతో ఉట్టిపడ్డాడు ఈ విద్యార్థి. The boy was ecstatic. మరి ఇంకో కొంతసేపు అయిన తర్వాత నీవు గొప్ప కీర్తిని సంపాదిస్తావు అన్నాడు. After some time, the palmist said, "You will be the one of reputation." కానీ ఈ మూడింటికి తను అమితమైనటువంటి ఆనందాన్ని అనుభవించాడు. His joy knew no bounds. కానీ కొంతసేపు అయిన తర్వాత ఈ శాస్త్రులు వారు ఏమీ చెప్పగా కొంతవరకు నువ్వు నిరాశతో ఉండినట్టుగా కనిపించాడు. After some time, the palmist has put on a face of frustration. ఏమిటండి యోచిస్తున్నారు, ఇంకా ఏమో చెప్పండి అన్నాడు విద్యార్థి. The student asked, "Sir, why are you so serious? What else is left? Tell me." కానీ నాయన ఏం చెప్పేది, నీ ఆయుస్సు చాలా తక్కువగా ఉంది అన్నాడు. The palmist said, "Boy, what am I to say? You are going to live for short period only." దానితో కృంగిపోయాడు. The boy is totally disappointed. గొప్ప ధనవంతుడే, No గొప్ప doubt, విద్యావంతుడే, గొప్ప కీర్తివంతుడే, కానీ ఎన్ని ఉండి ప్రయోజనం ఏమిటి? no doubt he will have all the affluence, education, name and fame. What for all that? ఇది లాంగ్ లైఫ్ లేనప్పుడు ఇవన్నీ కూడా నిరుపయోగమే అవుతుంది. Without this long life, all this will అదే be in విధంగానే vain. మానవుడు ఎన్ని ఆనందములు అనుభవించినప్పటికీ శాశ్వతమైనటువంటి ఆనందం అనేటువంటిది లభ్యం కానంత వరకు తాను నిరాశని అనుభవిస్తుంటాడు. Likewise, man wants to be happy and blissful. Until he reaches that permanent eternal joy, he will be frustrated and కనుక disappointed. జగత్తులో కనిపించేటువంటి ఈ ఆనందములందరికీ కూడాను శాశ్వతమైనటువంటివి కాదు. All the worldly pleasures, none of them are permanent. బుద్ధుడు కూడాను ఆనాడు తెల్లవారు రాత్రి లేచి తన భార్యను కుమారుణ్ణి చూచాడు. తదుపరి తన యొక్క రాజ్యం యొక్క పరిస్థితిని అంతా కూడా గుర్తించాడు. ఛ, ఇవి ఎంతవరకు ఉంటాయి? Buddha got up on fine morning. He looked at his wife and son. He also thought of his kingdom, and he felt so. How long do they ఈ last? అందమని అందించేటువంటి ఆనందము శాశ్వతమైనటువంటి ఆనందం కాదు. This joy I get out of these is not permanent. నేను శాశ్వతమైనటువంటి నిర్వాణం నేను పొందాలి. I should get that permanent, eternal state of liberation. అది ఏ నాకు శాశ్వతమైన ఆనందము That gives me permanent bliss. అని దానిని గుర్తించి అప్పుడే ఇల్లు వదలలేదు. Recognizing this fact, he left his home. ప్రతి మానవుడు కూడాను ఈ శాశ్వతానందాన్ని అనుభవించాలంటే ఈ అశాశ్వతమైనటువంటి జగత్తులో కొంతవరకు మనము చాలా జాగ్రత్తగా మెలగాలి. In order to derive eternal joy, we have to observe certain things here on earth.
ఇది ప్రవృత్తి లక్షణాలు. All these are outward tendencies. కానీ శాశ్వత ఆనందము నివృత్తి లక్షణము. The permanent joy is an inward thing. కనుక దేనైనా మనం పట్టినప్పుడు శాశ్వతమైనటువంటి దానిని అనుభవించడానికి ప్రయత్నించాలి. We should make every effort to enjoy that which is permanent.